అందరికీ నమస్కారం. శివముక్కోటి కథ. రేపే శివముక్కోటి ప్లస్ ఆరుద్ర నక్షత్రము. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజే శివముక్కోటి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటిగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు. ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదేవిధంగా శివముక్కోటి కూడా అంతటి విశేషమైన రోజు. ఈ రోజున శివ దర్శనం చేసుకున్న, శివాభిషేకం చేసిన, కోటిసార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన చేసినంతటి పుణ్యం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మరి ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రానే శివానుగ్రహం లభిస్తుంది. మరి అంతటి పవిత్రమైన విశేషమైన ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అవంతి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అదీ కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయము అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ, పుష్పాలతోనూ, సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు అనే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో ఆ అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతుడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. అదేవిధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కెట పట్టి అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందువలన ఆ శివలింగంపై రత్నములు, పుష్పాలు ఉన్నాయి. వాటిని కిరాతుడు తీసి పారేసి తన నోట్లో పుక్కెట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకొచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణ చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు. తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్నంతా కూడా శుద్ధి చేస్తాడు. తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు.
తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ఎంతో బాధపడి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో కావాలని అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకువెళ్ళిపోతాడు. తన ఇంటి ఎందే పూజలు చేయడం మొదలు పెడతాడు. శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అయిన ఆ సదాశివుడు ఆ గుడి యందు లేకుండా పోతాడా? అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడైన కిరాతుని పూజా విధానముకు భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు. కానీ అతను గుడిలోకి వెళ్ళేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే అతను విచారం చెందాడు. విచారంతో పాటు ఏడవసాగాడు. అలా ఏడుస్తూ అప్పుడు అతను తన 2 చేతులు జోడించి, స్వామి, నేను కేవలం నీ భక్తుణ్ణి. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నాలతో పూజించడానికి నేను పేదవాణ్ణి. పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగి లేను. నా హృదయం అనే పువ్వునే నీకు అర్చించి పూజ చేస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు సదాశివ. నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. నీ కుమారులు లాంటి ఈ భక్తుడి మీద కోపించుట తగదు స్వామి. ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు. నన్ను మన్నించు. నేను నిన్ను పూజిద్దామనే ఇక్కడికి వచ్చాను. కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా అని పరిపరి విధాల ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. ఇక నీవు నాకు కనిపించకపోతే ఇప్పుడే నేను నీ ఎదుటే నిన్ను తలచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు. అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జీవితం నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందుబులు మోగాయి. పూల వానలు కురిశాయి. బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా మారింది. ఇంతలో శివభక్తుడైన నంది కూడా గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకొని నిల్చున్న కిరాతుడు కనిపించాడు. మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివుణ్ణి అనేకసార్లు భక్తితో ధ్యానించాడు. ఇక కిరాతుణ్ణి కౌగలించుకొని, నీ మూలంగా నా జన్మ తరించబడింది. ఇదివరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను. నన్ను క్షమించు. అసలు నిజమైన భక్తుడు అంటే నీవే అని కీర్తించాడు. అప్పుడు పరమేశ్వరుడు నందిని చూసి, ఓయి భక్తనంది, నీవు కూడా నాకు నచ్చిన వాడివే. మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని పలికి ఆ మహాశివుడు వారిద్దరినీ తీసుకొని కైలాసానికి వెళ్ళాడు. కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు. పూజా సామాగ్రి, రత్నాలు, పువ్వులు ముఖ్యం కాదు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు అని ఈ కథ నిరూపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నారో వారందరికీ కూడా ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది. సాధారణంగా శివారాధన లింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ శివ ముక్కోటి రోజున మాత్రం శివ తాండవ రూపాన్ని ఆరాధిస్తారు. అంటే నటరాజస్వామి ఆరాధన శివ ముక్కోటి రోజు జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం రుద్రస్వరూపం. ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క నక్షత్రం అయితే ఈ శివ ముక్కోటి రోజున నటరాజస్వామి ఆరాధనకు సంబంధించిన ఒక కథ ఉంది. అదేంటంటే, ఒకసారి శ్రీ మహావిష్ణువు చాలా ఆనందంగా ఆదిశేషునిపై పవలించి ఉండగా
అది గమనించిన ఆదిశేషుడు, స్వామి మీ ఆనందానికి గల కారణం ఏమిటి అని అడిగారట. ఇలా బదులిచ్చారు, నేను ఆ పరమశివుని గంభీర నృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పారట. అప్పుడు ఆదిశేషుడికి కూడా ఆ మహాదేవుని తాండవం చూడాలని తలచి విష్ణువుని అడగగా, అప్పుడు స్వామివారు ఆదిశేషుణ్ణి కూడా చిదంబరంలో తపస్సు చేయమని చెప్పారట. ఆదిశేషుడు చాలా కాలం శివానుగ్రహం కోసం చిదంబరంలో తపస్సు చేశారట. చివరకు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరంలో ఆ మహాదేవుడు తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనమిస్తారు. అందుకే ఈ శివముక్కోటి రోజున చిదంబరంలో నటరాజస్వామికి, అమ్మవారికి విశేషమైన అభిషేకాలు జరుపుతారు. చిదంబరం పంచభూత లింగాలలో ఒకటి. శివుడు తాండవం చేస్తూ దర్శనమిచ్చిన రోజే ఆరుద్ర నక్షత్రం కనుక ఈ రోజున శివముక్కోటిగా జరుపుకుంటాం. దర్శనమిచ్చిన చోటు చిదంబరం కనుక చిదంబరంలో విశేషమైన పూజలు ఈ శివముక్కోటి రోజున జరుగుతాయి. పరమశివుని జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రము ప్రతి నెలలో కూడా వస్తుంది. కానీ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. మరి మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం. మరియు అటువంటి మాసంలో అంటే అమ్మవారి నక్షత్రం మీదుగా వచ్చినటువంటి మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున తప్పనిసరిగా శివయ్యకు పూజ చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీరు లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడు. అందుకే ఆయన్ని బోలాశంకరుడు అన్నారు. ఈ రోజున శివాభిషేకం చేసిన, శివ దర్శనం చేసుకున్న 1,000,000 రెట్లు చేసిన పుణ్య ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. చూశారు కదండి, ఈరోజు మనం శివ ముక్కోటి కథ, అలాగే శివలీలలు తెలిపే మరొక కథను కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.